ట్యాక్స్ రూపకంలో కానివ్వండి, ఇన్సూరెన్స్ రూపకంలో కానివ్వండి, ఫిట్నెస్ రూపకంలో కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వం ఒకటి చట్టబద్ధంగా ఒకటి ఉంది. ఎవరు ఇక్కడ ఒక కమర్షియల్గా ఏమన్నా ఇల్లు ఉన్నా లేకపోతే మన కమర్షియల్ బిల్డింగ్ ఏమున్నా వాళ్ళ ద్వారా మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ట్యాక్స్ వసూలు చేసింది మళ్ళా ప్రాంతం లోపలనే ఖర్చు పెట్టినటువంటి నిబంధన మా ఆటో కార్ ఎందుకు వద్దు. ఇవాళ దాదాపుగా కొన్ని వేల రూపాయల ట్యాక్స్ రూపకంలో మీకు ఇస్తాం. కార్పొరేట్ మా ఆటోలకు కనీసం 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడంలో మీకు జరిగేటువంటి నష్టమేంది, మీరు మాకు ఇస్తున్నది ఏంది అన్నది ఈ సందర్భం లెక్కలు తీర్చేటువంటి అవసరం కోసమే ఇవాళ ఇక్కడ చేశాం. ఈ సమావేశం తర్వాత ముఖ్య నాయకులు అందరం కూడా మళ్ళీ సమావేశమై ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మేమేవైతే న్యాయమైన డిమాండ్లను వాళ్ళ దాదాపు 80 మంది మా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు. వాళ్ళని కనీసం పరామర్శించలేదు. ఏ కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఆయనకు వెళ్ళి వాళ్ళకి పరామర్శించలేదు. వాళ్ళకి ఏమన్నా కొద్దిగా ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ కోసం ఈ ఆటో కార్మికులు ఎంతో కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా చావులతో నడుస్తున్నటువంటి ఆటో కార్మికులది చూస్తూ ఉంటే ప్రభుత్వం చెల్లించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం ఎప్పుడు కానీ వారి సంక్షేమాన్ని, ప్రజల సంక్షేమాన్ని ఆలోచించాలి. అట్లాంటిది ఒక వ్యక్తికి నష్టం జరిగితేనే ప్రభుత్వం ఆటో కార్మికుల ఆకలి కేకల పోరాటం అనే సభలో చాలామంది పాల్గొని వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళకు న్యాయమైన కోరికలను నెరవేర్చాలని, అదేవిధంగా ఇప్పటి వరకు మరణించిన కార్మికులందరికీ ప్రభుత్వమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తెలియజేస్తూ, ఇలాంటి సమాజానికి ఉపయోగపడే వారిని ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకోవాల్సింది పోయి వాళ్ళని నిర్లక్ష్యంగా అది చేస్తూ వాళ్ళని రోడ్డున పడేసే పాలు చేస్తుంది. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, 1000 రూపాయల ట్యాక్సులు కడుతున్నారు, సమాజంలో సేవ చేస్తున్నారు. అలాంటి రవాణా కార్మికులని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని వారికి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి